ఓం నమో వెంకటేశాయ. నీలాబ్జవృందసదృశం పరిపూర్ణదేహం దిక్పాలకాదిసురసేవితపాదపద్మం పీతాంబరం కనకకుండలశోభితాంగం సీతాపతిం రఘుపతిం సతతం భజామి. నీలి కలువల వలె ప్రకాశిస్తున్నటువంటి శరీర కాంతి గలవాడు, దిక్పాలకాది దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడువాడు, రత్న కుండలములను పీతాంబరమును ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 297వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన అయినటువంటి మేలుకోవయ్యా మేలుకో రామా అనేటటువంటి కీర్తనను శ్రీమతి డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మేలుకోవయ్య మేలుకో రామా, మేలుకోవయ్య మేలుకో రామా, మేలైన సీత సమేతన భాగ్యమా, మేలుకోవయ్య మేలుకో రామా, మేలైన సీత సమేతన భాగ్యమా, మేలుకో రామా. నారదాదులు నిన్ను కోరిని మహిమల నవ్వారిగా పాడుచున్నారిప్పుడు. నారదాదులు నిన్ను కోరిని మహిమల నవ్వారిగా పాడుచున్నారిప్పుడు. తెల్లవారగా వచ్చినది శ్రీరామనవనీత క్షీరములు బాగుగా నారగింపను వేగ. తెల్లవారగా వచ్చినది శ్రీరామనవనీత క్షీరములు బాగుగా నారగింపను వేగ. మేలుకోవయ్య మేలుకో రామా, మేలైన సీత సమేతన భాగ్యమా, మేలుకో రామా. రాజరాజేశ్వర రాజముఖ సాకేత రాజసద్గుణ త్యాగ రాజనుత చరణ. రాజరాజేశ్వర రాజముఖ సాకేత రాజసద్గుణ త్యాగ రాజనుత చరణ. రాజన్య
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రయస్త్రింశత్ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజ
तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमत्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायणमहानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतुर्मध्ये त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे त्रयस्त्रिंशः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తస్మాత్ తస్యోపఘాతేన ప్రజాః పరమపీడితాః ఔదకాని వసత్వాని గ్రీష్మే సలిల సంక్షయాత్. రాముడికి ఆపద కలిగితే, రాముడికి కష్టం వస్తే అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా కష్టం వచ్చినట్లుగా అందరూ బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంత బాధపడుతున్నారు అంటే, రాముడు అనంత కళ్యాణ గుణాభిరాముడు. అందులోనూ ముఖ్యమైనటువంటి 6 గుణములు కలిగినటువంటి వాడు షడ్గుణోపేతుడు రాముడు. మరి అటువంటి షడ్గుణములు కలిగినటువంటి వాడిని ఎవరినైనా సరే ప్రజలందరూ ఆదరించి తీరుతారు అని. అలాంటి షడ్గుణములతో పాటు అనేక కళ్యాణ గుణములు కలిగిన వాడు కావుననే తస్మాత్ అందువలన తస్య ఉపఘాతేన ఆ రాముడికి కలిగినటువంటి కష్టము వల్ల రాముడు ఈ విధంగా వనవాసానికి వెళ్ళవలసినటువంటి స్థితి రావడం వల్ల గ్రీష్మే సలిల సంక్షయాత్, గ్రీష్మకాలంలో ఎండాకాలంలో నీరు తగ్గిపోయినప్పుడంటే తటాకములలో చెరువులలో నదులలో నీరు తగ్గిపోయినప్పుడు ఔదకాని సత్వాని ఇవా. ఔదకాని అంటే నీటినే జీవనాధారంగా చేసుకుని జీవించేటటువంటి జంతువులను, జీవించే జలచరములు ఏవైతే ఉంటాయో వాటిని ఔదకాలు అని ఔదకాని అని అంటారు. ఔదకాని నీటిలో జీవించేటటువంటి, నీటినే ఆధారంగా కలిగినటువంటి జంతువులు, జలచరములు ఏవైతే ఉన్నాయో అవి ఇవ ప్రజా పరమపీడితా. అలా జలములు ఎండిపోయినప్పుడు జలచరములు ఏ విధంగా అయితే బాధపడతాయో అలాగే రాముడే ఆధారంగా, రాముడి మీదే ప్రాణాలు పెట్టుకు బ్రతుకుతున్నటువంటి, రాముడి మీద అభిమానం కలిగినటువంటి ప్రజలందరూ కూడా రాముడికి కష్టం వచ్చేటప్పటికీ తట్టుకోలేక వీళ్ళందరూ పీడించబడినట్లుగా చాలా బాధపడుతూ ఉన్నారు. నేను మనం దీనికి ఇక్కడ నారాయణ శబ్దార్థం కూడా ఈ శ్లోకంలో చెప్పారు అని చెప్పి అనుకున్నాం. నారాయణుడు అంటే జలముల యందు ఉండేవాడు, జలములకు సమస్త జీవరాశికి కూడా ఆధారముగా ఉండేవాడు అని అర్థం చెప్పుకున్నాం. అంటే జలములు లేనప్పుడు, జలములో లేనప్పుడు, ఆ ఆధారంగా జలము లేనప్పుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పడతాయో, పీడించబడతాయో, కష్టములు పడతాయో, అలాగే ఈ సమస్తమైనటువంటి భూతములు, ప్రాణులు కూడా ఆ నారాయణుణ్ణి విడిచినప్పుడు, ఆ భక్తి లేనప్పుడు ఆ విధంగా కష్టముల పాలవుతాయి. జలచరములు జలములోనే ఉండాలి, సమస్త ప్రాణులు కూడా ఆ నారాయణుణ్ణి ఆధారంగా చేసుకునే ఉన్నాయి. కావున ఆయననే నమ్ముకుని ఉన్నట్లయితే అవి సుఖముగా ఉండగలుగుతాయి సమస్త ప్రాణులు కూడా అని ఆ పరమార్థాన్ని అయోధ్యాపుర ప్రజలు
మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి ఆ తరువాత పీడయా పీడితం సర్వం జగదస్య జగత్పతే మూలస్యేవోపఘాతేన వృక్ష పుష్పఫలోపగః. చక్కటి వృక్షం పుష్పముల చేత ఫలముల చేత కూడా నిండి ఉన్నది. చూస్తుంటేనే ఆనందం కలుగుతున్నది. ఆ వృక్షం కూడా ఎంతో ఆనందంగా ఉన్నది. ఆ వృక్షాన్ని ఆకులు రాల్చటమో కొమ్మ మీద కొట్టడమో ఇలా కాకుండా వృక్షము యొక్క తల్లి వేరు మూలం ఎక్కడైతే ఉన్నదో వేరు, ఆ వేరు గనక నరికి వేశారనుకోండి ఏమవుతుంది ఆ వృక్షం? అంతటి చక్కనైనటువంటి వృక్షము, పుష్పములతోటి ఫలములతోటి నిండుగా ఉన్నటువంటి వృక్షము, ఆ ఒక్క వేరుని మూలాన్ని కనుక ఛేదించినట్లయితే వృక్షమంతా కూడా వాడిపోతుంది. అలాగే జగత్పతేహే అస్య పీడయా, ఈ జగత్తుకి ఆధారభూతుడైనటువంటి అస్య సకల గుణాభిరాముడైన రామునికి పీడయా కష్టము కలిగించడం ద్వారా, రాముణ్ణి అయోధ్యానగరం నుండి పంపించి వనవాసానికి పంపించడం అనే కష్టాన్ని కలిగించడం ద్వారా సర్వం జగత్, ఈ ప్రపంచమంతా కూడా పీడించబడిందిట. రాముడికి ఒక్కడికి ఇబ్బంది కలిగితే ప్రపంచానికి అందరికీ ఇబ్బంది ఎలా కలుగుతుందండి? అసలు ఒకరికి ఇబ్బంది కలిగితే అందరికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నదా? అటువంటి ఉదాహరణ ఏమైనా ఉన్నదా అంటే ప్రత్యక్ష ఉదాహరణే మనకు చూపిస్తూ, మూలస్య ఉపఘాతేన, మూలాన్ని కనుక ఛేదించినట్లయితే, ఆ వేరుని కనుక ఖండించినట్లయితే కనుక పుష్ప ఫలోపగః, పుష్పముల చేత ఫలముల చేత నిండినటువంటి వృక్ష ఇవ, వృక్షము ఏ విధంగా అయితే పీడించబడుతుందో, మూలాన్ని ఛేదించినప్పుడు చక్కనైనటువంటి వృక్షం ఏ విధంగా అయితే వాడిపోయి నశించిపోతుందో, పీడించబడుతుందో, అలాగే జగత్పతి అయినటువంటి రాముడికి కనుక కష్టం కలిగినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పీడించబడినట్లే అందరికీ కూడా ఆ బాధ అనేది కలుగుతుంది అని అంటున్నారు. ఎందుకు అంటే రాముడిని ప్రతివారు కూడా తమ ఇంట్లో వారిగా తమవాడిగా భావిస్తూ ఉన్నాడు. మరి తమ ఆత్మీయులకు ఇబ్బంది కలిగితే ఎవరికైనా సరే ఆ బాధ కలుగుతుంది కదా. దానినే తాదాత్మ్యము అని అంటారు. సహజంగా ఈ తాదాత్మ్యము అనేది ఒక కుటుంబంలో ఉండేవారికి, అందులోనూ కూడా తల్లిదండ్రులకి పుత్రుల యందు లేక సంతానము యందు, పుత్రులు కానీ పుత్రిక కానీ సంతానము యందు ఈ తాదాత్మ్యం కలుగుతుంది. ఉదాహరణకి తండ్రి బాగా చదువుకోలేకపోయాడు అనుకుందాం, కానీ తన కుమారుణ్ణి బాగా చదివించి తాను చదివినట్లుగా ఆయన ఆనందాన్ని పొందుతాడు. అదిగో నేను చదువుకోలేకపోయినా నా కుమారుడు నా రక్తం చక్కగా చదువుకున్నది, బాగా పైకి వచ్చాడు అని ఆనందిస్తాడు. అలాగే ఆ తల్లి కానీ ఆ కూతుర్ని చూసి ఇలాగ ఆనందిస్తుంది. ఇలాగా ఇతరులకు కలిగినటువంటి సుఖాన్ని, ఇతరులకు కలిగినటువంటి దుఃఖాన్ని తమకే కలిగినట్లుగా భావించినటువంటి వారు ఇంట్లో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారికి అటువంటి భావాలు ఉంటాయి. దానినే తాదాత్మ్యము అని అంటారు. అయితే ఇక్కడ రాముడి విషయంలో అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలోనూ కూడా రాముడి విషయంలో ఆ తాదాత్మ్యము, ఆ ఆత్మీయత అనేవి ఉన్నాయి. దానితోటి రాముడికి కష్టం కలిగేటప్పటికీ ఆ కష్టము వల్ల అందరూ కూడా పీడించబడుతున్నారు. ఏ విధంగా అయితే చెట్టు యొక్క మొదలును గనక నరికినట్లయితే చెట్టు మీద ఉన్నటువంటి పుష్పములు, ఫలములు, పత్రములు ఇవన్నీ కూడా ఏ విధంగా వాడిపోయి రాలిపోతాయో, అదేవిధంగా రాముడికి ఒక్కడికి ఇబ్బంది కలిగేటప్పటికీ అయోధ్య నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా పీడించబడుతున్నారు అని అన్నారు. వేరుకి చెట్టుకి అదేవిధంగా పుష్పములకి ఫలములకి ఎటువంటి సంబంధం ఉన్నదో అలాగే పరమాత్మకు ఈ ప్రపంచానికి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మనబోటి జీవరాశికి, సమస్తమైనటువంటి ప్రాణకోటికి కూడా అటువంటి సంబంధమే ఉన్నది అని అన్నారు. కావున పరమాత్మము ఈ ప్రపంచానికి ఆధారభూతము, మనకు ఈ ప్రపంచం ఆధారభూతము, వెరసి మనందరికీ కూడా పరమాత్మే ఆధారభూతము. కావున పరమాత్మను ఆశ్రయించి ఉన్నట్లయితే, ఆయన యందు భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నట్లయితే ఎటువంటి అపాయము, పీడ అనేవి ఉండవు. అలా కాకుండా అది కనుక విడిచినట్లయితే, పరమాత్మను విడిచినట్లయితే అపాయములనేవి తప్పవు అని తెలుస్తున్నదన్నమాట. ఈ విధంగా
రామునికి కలిగినటువంటి కష్టంతో అయోధ్యాపుర ప్రజలందరూ కూడా బాధపడుతూ మూలం హేష మనుష్యాణం ధర్మసారో మహాద్యుతి పుష్పం ఫలంచ పత్రంచ శాఖాశ్చాస్యేతరే జనా. ఎలాగండి ఈయన అని అంటే, ఈయన ధర్మవృక్షము అనే వృక్షానికి, అనే చెట్టుకి, ధర్మవృక్షానికి మూలము ఈయన అని అన్నారు. ఇదే కదా మనకు భగవద్గీతలో ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం అని చెప్పుకొచ్చారు. ఇక్కడ కూడా అటువంటి భావాన్నే తెలియజేస్తూ ధర్మసార, ధర్మమే సారముగా కలిగినటువంటిది. సహజంగా మామూలు మొక్కకైతే గనక నీరు పోస్తే అది పెరుగుతుంది. కానీ రాముడు అనే వృక్షానికి, వృక్షం ఏదైతే ఉన్నదో ఆ వృక్షానికి ధర్మమే సారము, ధర్మమే ఆహారము. ఆ ధర్మంతో ఆ వృక్షము వర్ధిల్లుతుంది, పెరిగి పెద్దదైనది. కావున ధర్మసార, ధర్మమే సారముగా కలిగినటువంటి మహాద్యుతి, గొప్ప కాంతిమంతుడైనటువంటి వాడైన ఏష ఈ శ్రీరామచంద్రుడు మనుష్యాణం మూలం హి. మనుష్యులు అంటే కేవలం మానవులే అనే కాకుండా మానవులు మొదలైనటువంటి జీవరాశులన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి వాడు, సమస్తమైనటువంటి ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి వాడు. మరి ఈయన ఆ వృక్షానికి మూలమైతే మరి దాని యొక్క కాండము, కొమ్మలు, ఆకులు, పుష్పములు, ఫలములు ఇవన్నీ ఎవరి అంటే చెబుతున్నాడు ఇతరే జనాహ. ఈ ధర్మము అనే సారముతోటి పెరుగుతున్నటువంటి వృక్షము యొక్క మూలము రామచంద్రమూర్తి అయితే, ఆ వృక్షము యొక్క ఇతరే జనాహ, ఇతరమైనటువంటి జనులు అస్య రాముడు అనే ఈ వృక్షానికి ఉన్నటువంటి పుష్పం ఫలం పత్రం శాఖాశ్చ, రాముడు అనే ఆ ధర్మము అనే వృక్షానికి రాముడు మూలమైతే కనుక, వేరు భాగం అయితే కనుక ఆ పైన ఉన్నటువంటి శాఖలు అంటే కొమ్మలు, పత్రములు, పుష్పములు ఇవన్నీ కూడా ఇతరములైనటువంటి ప్రాణులు. మరి ఎప్పుడైతే మూలము ఛేదించబడుతుందో మరి మిగతా కొమ్మలు ఇవన్నీ కూడా వాడిపోతాయి కదా, పుష్పములు, పత్రములు కూడా ఉండవు కదా. అలాగే మరి దీనికి ధర్మం సారం ఏమిటి అంటే ధర్మము అనేది సారము అన్నారు. ఇలాగా ధర్మము అనే సారము చేత వర్ధిల్లుతున్నటువంటి ధర్మము అనే ధర్మ వృక్షం ఏదైతే ఉన్నదో ఆ వృక్షానికి మూలము రాముడు, మిగతా శాఖలు ఇవన్నీ కూడా ఆ ప్రజలు, అలాగే మిగతా ప్రాణులు. అందుకని మూలఛేదం కనుక జరిగినట్లయితే అంతా కూడా పూర్తిగా నశించిపోతుంది, అందరికీ పీడ కలుగుతుంది అన్నారు. అందుకనే ఏదైనా విషయంలో వాదము వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినా, భార్యాభర్తలు కానివ్వండి, లేకపోతే విడిగా గ్రామానికి సంబంధించినటువంటి వ్యవహారములు కానివ్వండి, అటువంటి వ్యవహారాల్లో అహంకారాలకు పోయి మూలాన్ని కనుక ఛేదించినట్లయితే, మూలం అంటే ఏమిటి, అసలు ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనం నాకు దక్కకపోయినా పర్వాలేదు, పక్కవాడికి మాత్రం దక్కకూడదు అనే ఉద్దేశంతో మూలాన్ని కనుక అపాయం కలిగించినట్లయితే అది ఆ పక్కవాడికో ఇతరులకే కాదు స్వయంగా కూడా నశింపజేస్తుంది, అది అందరినీ కూడా నశింపజేస్తుంది. కావున మూలఛేదము ఏదైతే మూలాధారంగా ఉన్నదో దానికి అపాయం కలిగించడం మాత్రం అది సమస్తమైనటువంటి వారికి అందరికీ కూడా అపాయాన్ని చేకూర్చుతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ముఖ్యమైనటువంటిది మూలాధారమైనది ఏదైతే ఉంటుందో అటువంటి విషయానికి కానీ అటువంటి వ్యక్తులకి కానీ అపాయం అనేది కలుగనీయకూడదు అని అన్నారు. అందుకనే ఇక్కడ రాముడికి అపాయం కలిగేటప్పటికీ అందరికీ అపాయం కలిగింది, అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, విలపించేస్తూ ఉన్నారు అని అన్నారు. మరి అలాగే రాముడు వేరు వంటి వాడు, మనుషులందరూ కూడా దాని మీద నిలిచినటువంటి పుష్పములు, ఫలములు ఇవన్నీ చెప్పి వేరునకు జలమయ విధంగా అయితే సారమో బలాన్ని ఇస్తుందో రాముడికి
ధర్మమే బలాన్ని ఇస్తుంది, అంతేగాని ఈ భోగభాగ్యములు రాజ్యములు కాదు. అందుకనే రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతున్నా సరే స్థిరమైనటువంటి బుద్ధితోటి ధైర్యంగా ఉండగలిగాడు. ఎందుకంటే రాముడికి సారము ధర్మం ఒక్కటే అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత తే లక్ష్మణ ఇవ క్షిప్రం సపత్న్య సహ బాంధవా గచ్చంతమను గచ్చాము ఏన గచ్చతి రాఘవ. చూడండి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, తే వయం అటువంటి మనము, ఎటువంటి మనము, జలములలో జలచరముల వంటి, వృక్షానికి ఫలములు పుష్పములు వంటి మనము. మరి జలము వంటి వాడు రామచంద్రమూర్తి ఆధారభూతమైన వాడు, వృక్షానికి మూలం వంటి వాడు రాముడు. కావున ఆ రాముడి మీద ఆధారపడి రాముడి మీదే ప్రాణములు పెట్టుకున్నటువంటి తేవయం అటువంటి మనము సపత్న్య పత్ని సమేతంగా భార్యలతో కూడినటువంటి వారమై సబాంధవా మన బంధువులందరినీ కూడా తీసుకుని లక్ష్మణ ఇవ లక్ష్మణుడు ఏ విధంగా అయితే రాముణ్ణి అనుసరిస్తున్నాడో లక్ష్మణ ఇవ రాఘవ ఏన గచ్చతి, లక్ష్మణుడు ఏ విధంగా అయితే అనుసరిస్తున్నాడో అదే విధంగా రాఘవ ఏన గచ్చతి, రాముడు ఏ మార్గంలో వెళతాడో ఆ మార్గాన్ని గచ్చంతమనుగచ్చామః మనం కూడా అనుసరించి వెళదాము. అంటే రాముడికే కాదు ప్రజలందరికీ కూడా అయోధ్యానగరంలో ఉండాలని అనిపించడం లేదు. రాముడు అయోధ్యానగరాన్ని విడిచిపెడుతున్నాడు అంటే ప్రజలందరూ కూడా అయోధ్యానగరాన్ని విడిచి లక్ష్మణుడు ఏ విధంగా అయితే రాముడితో పాటు వెళుతున్నాడో ఈ ప్రజలు వారి యొక్క బంధువులందరితో కలిసి రాముడి ఏ మార్గం గుండా వెళితే అటే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ మరి రాముణ్ణి విడిచి మనం ఉండలేం కదా. కావున లక్ష్మణుడు ఏ విధంగా అయితే రాముణ్ణి విడిచి ఉండలేక రాముణ్ణి అనుసరించి వెళుతూ ఉన్నాడు, మనము కూడా రాముడినే అనుసరించి మనం వెళదాము అని చెప్పి వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకనే అంటారు కవులు, రాముడు వనవాసానికి వెళుతుంటే సమస్తమైనటువంటి ప్రాణులు కూడా బాధపడ్డాయి. ఎలా బాధపడ్డాయి అనే విషయం చెబుతూ నాగేంద్రాయవసాభిలాష విముఖా శాస్త్రేక్షణావాజినో హ్రేషాశూన్యముఖా సదీనవదనా క్రందంత ఉచ్చైర్దిశ అని చెప్పి అంటూ రాముడు వనవాసానికి వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏనుగులు గుర్రములు అవన్నీ కూడా బాధపడుతున్నాయిట. మరి అవే బాధపడ్డాయి అంటే ప్రజలు బాధపడటంలో ఆశ్చర్యమేమున్నది. నాగేంద్రాహ అంటే ఏనుగులు యవసాభిలాష విముఖా, ఏనుగులు సహజంగా ఏదైనా తిండి కనుక లభించినట్లయితే అలా తింటూ ఉంటాయి. కానీ రాముడు వనవాసానికి వెళ్ళిపడుతున్నాడనే బాధతోటి ఏనుగులు తినడం మానేశాయిట. శాస్త్రేక్షణావాజిన గుర్రములు కళ్ళ నుండి కూడా ధారలుగా నీటిని కారుస్తూ హ్రేషా శూన్యముఖా అవి ఆనందంతో చేసేటటువంటి ఆ గుర్రపు సకిలింపు అంటారు కదా, ఆ గుర్రపు సకిలింపులను పూర్తిగా శబ్దం చేయటం మానేశాయన్నమాట. ఈ విధంగా రామోయాతి యయా సదార సహజ తామేవ పశ్యంత్యమి, రాముడు ఏ మార్గంగా వెళుతున్నాడో ఎటువైపు వెళుతున్నాడో ఈ జంతువులు ఈ పశుపక్ష్యాదులు ఇవన్నీ కూడా ఆ మార్గాన్నే చూస్తూ అవి విలపిస్తూ బాధపడుతూ ఉన్నాయి, నిద్రాహారాలు మానేశాయి అని చెప్పి అన్నారు. మరి పశుపక్ష్యాదులకే ఇంతటి బాధ కలిగితే మరి రాముడితో అనుబంధం కలిగినటువంటి రాముడితో మాట్లాడుతూ ఉన్నటువంటి కలిసి తిరిగినటువంటి ఆ ప్రజలందరికీ ఇంకెంత బాధ కలుగుతుంది. అందుకనే వారందరూ అనుకుంటున్నారు ఏమని, మనమిటూ రాముణ్ణి విడిచి ఉండలేము, కావున లక్ష్మణుడు ఏ విధంగా అయితే అనుసరిస్తున్నాడో మనము కూడా రాముణ్ణి అనుసరించి ఎటు రాముడు వెళితే మనం కూడా అటే వెళదాము, మన బంధువులతోటి మిత్రులతోటి అందరము కలిసి అని అన్నారు. అని ఇంకా అంటున్నారు, ఉద్యానాని పరిత్యజ్య క్షేత్రాణి చ గృహాణి చ ఏక దుఃఖ సుఖారామ రామం అనుగచ్చామ ధార్మికం. మరి మనం వెళ్ళిపోతే అయ్యో ఇక్కడ అయోధ్యానగరంలో అనేకమైనటువంటి మేడలు మిద్దెలు, మనకు అనేకమైనటువంటి సంపదలు, ఇవన్నీ ఉద్యానవనాలు విహరించేటటువంటివి ఇవన్నీ ఉన్నాయి కదా అనుకుంటామేమో.
రాముడు లేనప్పుడు ఇవన్నీ ఉండి మాత్రం ప్రయోజనం ఏమున్నది? కావున ఉద్యానాన్ని, రాజులకు అర్హములైనటువంటి ఈ ఉద్యానవనములు, ఈ క్రీడా వనములు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా, క్షేత్రాన్ని, భూములు పొలములు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ, గృహాణి, గృహములను కూడా పరిత్యజ్య విడచిపెట్టి, ఏక దుఃఖ సుఖాహ రామునితో సమానమైనటువంటి దుఃఖము సుఖము కలిగిన వాడు. అంటే ఏకం అంటే ఒకటే అయినటువంటి సుఖము దుఃఖము కలిగిన వాళ్ళు అన్నారు. ఏమిటి ఒకటే అయిన సుఖము దుఃఖము అంటే రాముడితో సమానమైనటువంటి, ఏకశబ్దం సమానవాచకంగా కూడా ఉన్నది. కావున సమానమైనటువంటి సుఖదుఖములు కలిగిన వాళ్ళమై ఉందాము. ఎవరితో సమానమైన సుఖదుఖములు? రాముడితోటి సమానమైన సుఖదుఖములు కలిగినటువంటి వారమై ఉందాము. కావున రాముడు అడవిలో కష్టపడితే మనం కష్టపడదాము, రాముడు అడవిలో సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉందాము. రాముడు అయోధ్యలో ఉంటే అయోధ్యలో ఉంటాము, లేకపోతే మనం కూడా ఉండము అన్నారు. అందుకనే మన ఉద్యానవనములు, మన పొలములు, గృహములు వీటినన్నిటినీ కూడా విడిచిపెట్టేసి రామునితో సమానమైనటువంటి సుఖదుఖములను కలిగినటువంటి వారై రామం ధార్మికం రామం అనుగచ్చామ, ధార్మికుడైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రాముణ్ణే అనుసరిస్తాము, అనుసరించి వెళదాము అని అన్నారు. అందుకనే సాత్విక త్యాగం చేస్తూ ఆగమశాస్త్రాల్లో కూడా అంటారు, దారాన్ పుత్రాన్ బంధూన్ గురూన్ ధనధాన్యాని క్షేత్రాన్ని చ గృహాణి చ పరిత్యజ్య అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి స్వామివారిని ప్రార్థించాలట. స్వామి, ఈ లోకంలో ఉన్నటువంటి ఐహికమైనటువంటి భోగభాగ్యాలు కానీ లేకపోతే బాంధవ్యాలు కానీ ఇవేవీ కూడా నాకు శాశ్వతము కాదు, నీ యొక్క అనుగ్రహమే నాకు శాశ్వతము, నువ్వు అనుగ్రహిస్తేనే అది జీవితము, లేకపోతే కాదు అని చెప్పి ఈ విధంగా అనన్య శరణాగతి చేసి స్వామిని అర్చించాలి అని మనకు ఆగమశాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. మరి అలాగా అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాముడి విషయంలో అనన్య శరణాగతితోటి, అనన్య భావన అంటే ఏమిటి? రాముడే ప్రపంచంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యానవనాలు, అదేవిధంగా పొలములు, గృహములు వీటినన్నింటినీ విడిచిపెట్టేసి రాముడికి ఏది సుఖమో అది మనకు సుఖము, రాముడికి ఏది కష్టమో అది మనకు కష్టము. కావున అటువంటి ధార్మికుడైనటువంటి రాముణ్ణి అనుసరించి మనం కూడా వెళదాము అని అందరూ బయలుదేరుతున్నారు. సముద్ధృత విధానాన్ని పరిధ్వస్తాజిరాణి చ ఉపాత్త ధనధాన్యాని హృతసారాణి సర్వశః. ఇంకో మాట చెబుతున్నారు. అయితే మరి వీళ్ళు ఉంచినటువంటి కొంత దాచుకున్నటువంటి ధనం అనేది కొంత ఉంటుంది కదా, ఆ ధనమంతా వీళ్ళు కొంత తవ్వుకు వెళ్ళిపోయినా, కొంత మిగిలినటువంటిది ఎవరూ లేకపోతే, ఎవరూ లేనటువంటి దానికి, ఏ ఆధారము కనుక లేనటువంటి ఆ సంపదకి ఎవరు పడితే వాళ్ళు ఆధారమవుతారు, ఎవరు పడితే వాళ్ళు దాన్ని ఆక్రమించుకునే అవకాశం కూడా ఉన్నది. కావున అంటున్నారు, మనం వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఈ అయోధ్యలో అని అంటూ సమృద్ధ విధానాన్ని నిధానాన్ని అని కూడా అన్నారు. అంటే బాగా తవ్వి బయటకు తీయబడినటువంటి నిధులు కలవి అయినా, అంటే వాళ్ళు ఆ భూమిలో దాచుకున్నటువంటి సంపదలన్నీ కూడా తవ్వి బయటకు తీసేస్తారు. మరి తవ్విన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా గుంతలు గుంతలుగా ఉంటుంది. ఇంకా పరిధ్వస్తాజిరాణి, చిందరవందర చేయబడినటువంటి ప్రాంగణములు, అంతే కదా. ఏదైనా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినా, లేకపోతే ఏదైనా ఇంటిని ఎవరూ లేకుండా కొన్ని సంవత్సరముల పాటు విడిచిపెట్టిన ఆ ఇంటి పరిస్థితి, ఆ ఇంటి ప్రాంగణము యొక్క పరిస్థితి, ఆ ఊరు పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు కదా. అలాగా పరిధ్వస్తాజిరాణి, భగ్నం అంటే విరిగిపోయి చిందరవందరగా పడి ఉన్నటువంటి అక్కడ ఉన్న కొన్ని వస్తువులు అన్నీ, ఉపాత్త ధనధాన్యాన్ని, మరి మనం అడవికి వెళితే ఆహారం కోసం ఏదో ఒకటి పిల్లలతో ఉంటాం కాబట్టి ఆ పిల్లల కోసమన్నా సరే మనం ఆహారాన్ని తీసుకువెళ్ళాలి కదా. కావున మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆహార ధాన్యములు, ఈ పదార్థములు వాటిని మనం మూట కట్టుకుని వెళతాం.
కావున మన ఇంట్లో ఏమీ ఉండవు. ఇంకా సర్వతః హృతసారాణి, సారం ఏదైతే ఉన్నదో, విలువైనవి ఏవైతే ఉన్నాయో ఆ విలువైనటువంటి వస్తువులన్నింటినీ కోల్పోయి, విలువైనటువంటి మనస్సులను ఆనందముని కోల్పోయినటువంటివైన మన గృహములు ఏవైతే ఉన్నాయో అటువంటి బోసిపోయినటువంటి, అలాగే కళావిహీనమైనటువంటి చింద్రవందరగా ఉన్నటువంటి గృహములు ఉన్నాయి కదా, అటువంటి గృహములతోటి అయోధ్యానగరం అనేది ఉండబోతున్నది. ఎందుకంటే మనమందరం కూడా అయోధ్యానగరాన్ని విడిచి అడవికి వెళ్ళిపోతున్నాము అని అంటూ రజసాభ్యవకీర్ణాని పరిత్యక్తాని దైవతై మూషకై పరిధావద్భిః ఉద్బిలైరావృతాని చ. మూషకై పరిధావద్భిః అని అన్నారు చూడండి ఇక్కడ. ఇక మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ అనుకుంటున్నారు మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఇల్లు వాకిళ్ళు ఈ వీధులన్నీ ఎలా ఉంటాయంటూ రజస అభ్యవకీర్ణాని, దుమ్ము ధూళితోటి ఆవరించబడినటువంటివై, అంటే ప్రతిరోజు కాస్త శుభ్రం చేస్తూ నీళ్లు చల్లుతూ ఉంటే ఆ ముంగిళ్ళు, ఆ ఇళ్ళు, ఆ ప్రాంగణములు అంతా కూడా శుభ్రంగా ఉంటాయి. కానీ విడిచి వెళ్ళిపోతే పట్టించుకునేవారు లేకపోతే దుమ్ము కొట్టుకుపోయి పాడుపడినటువంటి వాటిలా ఉంటాయి కదా. అదే మాట చెబుతున్నారు. దుమ్ము ధూళి చేత ఆవరించబడినవి, దైవతై త్యక్తాని పరిత్యక్తాని, దేవతల చేత విడవబడినటువంటివి అన్నారు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు కూడా దీపారాధన అనేది జరుగుతుందో, ఏ ఇంటి ముంగిళ్ళలో అయితే ప్రతిరోజు కూడా చక్కటి రంగవల్లులు దిద్దబడి ఉంటాయో, ఏ ఇంటి గడపకు పసుపు రాయబడి ఉంటుందో, ఏ ఇంట్లో ఆనందంగా జనాలు ఉంటారో అటువంటి ఇంట్లోనే భగవంతుడు కూడా వచ్చి నివాసం ఉంటాడు. అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. అలా కాకుండా ఏ ఇంట్లో అయితే ఏనాడు కూడా దీపం అనేది ఉండదో, ఏ ఇంట్లో అయితే ముంగిళ్ళు శుభ్రంగా ఉండవో, ఏ ఇల్లు అయితే పాడుబడినట్లుగా ఉంటుందో, ఏ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా బాధపడుతూ పోట్లాడుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కానీ భగవంతుడు కానీ నిలబడడు అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విడిచి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దేవతార్చనలు అవి జరుగుతాయా, దీపారాధనలు అవి జరుగుతాయా, ఆ ఇంటిని అలంకరించేవాళ్ళు కానీ శుభ్రం చేసేవాళ్ళు కానీ ఉండరు కదా. మరి అటువంటి ఇంట్లో భగవంతుడు ఉంటాడా, దేవతలు ఉంటారు కదా, ఉండరు కదా. అది అందుకనే అంటున్నారు. అలాగా మనందరి చేత విడువబడినటువంటి మన గృహములను దేవతలు కూడా విడిచి వెళ్ళిపోతారు. తద్వారా దేవతలు ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారో ఆ గృహములు దుష్టశక్తులకు నిలయమవుతాయి అని చెప్పి అంటున్నారు. అందుకనే దైవతై పరిత్యక్తాని, దేవతల చేత విడువబడినవై, ఉద్బిలై పరితావద్భి మూషకై ఆవృతాని. ఇంకా ఎలాగుంటుంది, ఏం తిరుగుతాయో తెలుసా ఇంట్లో? బిలమలలోంచి బయటకు వచ్చినటువంటి ఎలుకలు స్వైర విహారం చేస్తూ అదేదో తమ నివాసంలాగా ఆ ఎలుకలన్నీ కూడా మన ఇళ్లలో, మనం విడిచిపెట్టినటువంటి ఇళ్లలో తిరుగుతూ ఉంటాయి. అలా ఎలుకలు తిరుగుతూ దేవతలందరూ విడిచిపెట్టి దుష్టశక్తులకు నిలయమై దుమ్ము ధూళితోటి ఆవరించబడినటువంటి మన గృహములు ఏవైతే ఉన్నాయో అటువంటి గృహములు కలిగిన అయోధ్యానగరమును, ఇంకా అపేతోదక ధూమాని హీన సమ్మార్జనాని చ ప్రణష్టబలి కర్మేజ్య మంత్రహోమ జపాని చ. అపేతోదక ధూమాని అని అన్నారు. అంటే నీళ్లు చల్లడం కానీ, లేకపోతే పొగ వేయటం, సాంబ్రాణి మొదలైనటువంటి పొగలు వేయటం కానీ ఇవేమీ లేకుండా ఉండటం. అంతేకాదు, పొగలు వేయటం అంటే వంట వండటం వల్ల కూడా ఆ ఇంట్లో, అంటే ప్రతిరోజు కూడా మనలో ఉండే వైశ్వానరాగ్ని రూపమైనటువంటి భగవంతుడికి యజ్ఞం చేసినట్లుగా మనం ఆహారాన్ని స్వీకరిస్తాం. మరి అలాగా ఒకరి కడుపు నింపటానికి చేస్తున్నటువంటి వంట ఏదైతే ఉందో, మన మహాతల్లులు ఇంట్లో చేస్తూ ఉంటారు కదా వంట, ఆ వంట కూడా యజ్ఞంతో సమానమైనటువంటిదే అన్నారు. ఎందుకు అంటే ఆ వంట వల్ల ఇతరుల యొక్క ఆ కుటుంబంలో వారి యొక్క కడుపులు నిండుతాయి. వారి యొక్క ఉదరములో ఉన్నటువంటి వైశ్వానరాగ్ని రూపంలో ఉన్నటువంటి భగవంతుడు తృప్తి చెందుతాడు.
కావున సామాన్యంగా చేసినటువంటి ఆ వంటే కదా అనుకుంటే పొరపాటు, ఆ వంటే జీవనాధారం. కావున అటువంటి వంట కూడా యజ్ఞముతో సమానము అని అన్నారు. అందుకనే వంట చేసేటప్పుడు కూడా చిరుబురులు ఆడకుండా ఆ పదార్థము చక్కగా తినే విధంగాను, అదేవిధంగా ఆ పదార్థంలో సానుకూలమైనటువంటి శక్తి ఉండే విధంగాను కూడా వంట వండాలి తప్ప వండేటప్పుడు చిరుబురులు ఆడకూడదు. అదేవిధంగా ఆ వండే వారిని కూడా విసిగించకూడదు అని కూడా మనకు పెద్దలు తెలియజేశారు. అందుకనే ఇక్కడ చూడండి, అపేతోదక ధూమాని అనే దానికి అర్థం చెబుతూ ఆ ఇళ్లలో నీరు చల్లటం మొదలైనటువంటివన్నీ కూడా లేకపోవటం, అలాగే వంట చెయ్యటం మొదలైనటువంటివి లేకపోవటం, మరి కొన్ని గృహాలలో నిత్యాగ్నిహోత్రములు చేసేటటువంటి వారు ఉంటారు కదా, అటువంటి నిత్యాగ్నిహోత్రముల వల్ల వచ్చే ధూమములు పొగలు లేకపోవటము, ఇలాగా అక్కడ అగ్నిహోత్రములు కానీ లేకపోతే ఈ వంట చేయటం ఇవన్నీ కానీ నీరు చల్లటం ఏమీ కూడా లేకపోవటం వల్ల హీన సమ్మార్జనానిచ శుభ్రం చేసేటటువంటి వారు ఎవరు కూడా లేకపోవటం వల్ల ప్రణష్ట బలికర్మ ఇజ్యా మంత్ర హోమ జపానిచ, అంటే మన గృహములలో ఎన్ని చెయ్యాలి ఎన్ని జరగాలనేది దీని ద్వారా తెలుస్తున్నది. మరి ప్రణష్ట బలికర్మలు అన్నారు. బలికర్మ అంటే ఏదో కాదు, ప్రభూత బలి అంటారు. అంటే ఆయా ప్రాణులకు ఆహారాన్ని అందించటము అని చెప్పి మనం పాతకాలంలో కానీ ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూళ్ళల్లో చూస్తూ ఉంటాం. పంట ఇంటికి వచ్చిన తర్వాత పక్షుల కోసము ఇతర ప్రాణుల కోసము అని ఆ కంకులను ఇంటి వద్ద చూరు దగ్గర కడతారు. అక్కడికి ఆ పక్షులు అవి వచ్చి ఆ ధాన్యమును వాటిని కూడా గ్రహించి వెళుతూ ఉంటాయి. అంటే ఏమిటి, మనము పొందినటువంటి దానిలో ఇతర ప్రాణులకి కూడా కొంత సహాయం అనేది చెయ్యాలి, వాటిని కూడా పోషించడం అనేది గృహస్థుని యొక్క ధర్మము. గృహంలో ఉండేటువంటి గృహస్థుడు ఎవరైతే ఉంటాడో వారి యొక్క ధర్మము అన్నారు. కావున అటువంటి భూతబలి మొదలైనటువంటి ఇతర ప్రాణులకు ఆహారం అందించడం అనేది ఒక కర్తవ్యం అయితే, అలాగే యజ్ఞము చెయ్యటము, అలాగే మంత్రములు వేద మంత్రోచ్చారణలతోటి ఆయా గృహములలో దేవతాశక్తులను ఆవాహన చేసుకుని దైవశక్తితోటి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా సుఖముగా ఉండటము. అంతేకాదు ఇంకా హోమ జపానిచ, ఆ హోమములు జపములు అంటే వారి యొక్క నిత్య కర్మానుష్ఠానములు ఏవైతే ఉన్నాయో ఆయా కర్మానుష్ఠానములు వీటితోటి ఉండటము. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో దైవశక్తి, సానుకూలమైనటువంటి శక్తి, పాజిటివ్ ఎనర్జీ అని అంటారు కదా, అదంతా కూడా అక్కడ ఉంటుంది. తద్వారా ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అని. మరి ఎప్పుడైతే ఇవన్నీ కూడా లోపిస్తాయో అప్పుడు ఆ ఇంట్లో దైవికమైనటువంటి శక్తి, సానుకూలమైనటువంటి శక్తి లోపిస్తుంది. అప్పుడు ప్రతికూలమైనటువంటి శక్తి, దుష్టశక్తి అక్కడ తాండవిస్తుంది అని అన్నారు. మరి అటువంటిదైన ప్రణష్ట బలికర్మాణి, గృహములో చేయవలసినటువంటి సత్కార్యములేవి కూడా చెయ్యకపోవటం వల్ల ఆ సానుకూలమైనటువంటి శక్తి అంతా కూడా నశించి దుష్కాలేనేవ భగ్నాని భిన్న భాజన వంతిచ అస్మత్యక్తాని వేష్మాని కైకేయీ ప్రతిపద్యతాం. చూడండి, కైకేయిని కూడా ఇక్కడ నిందిస్తున్నారు. ఇంతకుముందు దశరథ మహారాజుని నిందించారు. ఇప్పుడు ఈ 4 శ్లోకాలలోనూ కూడా కైకేయిని నిందిస్తూ అటువంటి మన గృహాలని ఏంటి మనం విడిచిపెట్టడం వల్ల ఇవన్నీ ఎలుకలవి తిరుగుతున్నటువంటివి, కళావిహీనమైనటువంటిది, దుష్టశక్తులకు నిలయమైనటువంటిది, తవ్వడం వల్ల చిందరవందరగా పడి ఉన్నటువంటి ఆ గృహోపకరణములన్నీ కలిగినటువంటిది, దుమ్ము ధూళి చేత ఆవరించబడినటువంటిది అయిన మన గృహములను దుష్కాలేనేవ భగ్నాని, దుష్కాలంలో కరువు కాటకములు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే రాజ్యము క్షామంతో విలవిలలాడుతూ ఏ ఇల్లు కూడా ఆనందం లేకుండా సర్వనాశనమైనట్లుగా గోచరిస్తూ ఉంటుందో అలాగా అదేవిధంగా శత్రురాజుల చేత దాడి చేయబడి రాజ్యమంతా కూడా చిందరవందర అయినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలందరూ బాధపడుతూ ఉంటే, ఏ విధంగా అయితే ఇళ్ళు కళావిహీనమైపోయి ఉంటాయో అలాగా భగ్నాని ఇవ, పాడుబడినట్లుగా మనం వెళ్ళిపోవడం ద్వారా పాడుబడినట్లుగా ఉన్నటువంటి అయోధ్య నగరంలో ఉన్న ఈ గృహములన్నింటినీ కూడా ఇంకా భిన్న భోజనవంతిచ, అంతేకాదు మనం వండుకునేటువంటి
పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలన్నీ కూడా పగిలిపోయి అవన్నీ కూడా మన ఇళ్ళంతా కూడా వ్యాపించి ఉంటాయి. అందుకని పగిలిపోయినటువంటి కుండలు కానీ అంటే ఆ మట్టి పాత్రలు కానీ వాటిని ఇంట్లో ఉంచకూడదు, అది అశుభ సూచకము అని అంటారు. కావున పగిలినటువంటి మట్టి పాత్రలను వాటిని ఉంచరు, వెంటనే మన పెద్దవాళ్ళు కూడా బయటపడేయమని చెప్పేవాళ్ళు అలాగే చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళు వండుకునే పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలన్నీ కూడా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కూడా పగిలిపోతాయి. అలా పగిలిపోయినటువంటి కుండ పెంకులతోటి ఉన్న మన ఇళ్ళు ఏవైతే ఉంటాయో అటువంటి ఇళ్ళన్నింటినీ కూడా అస్మత్యక్త అని ఇటువంటి ఇళ్ళు మాకు వద్దు అని చెప్పి, రాముడు లేనటువంటి రాజ్యంలో మేము ఉండలేము అని చెప్పి మనం విడిచి వెళ్ళిపోతాం కదా ఆ ఇళ్లలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, అలాంటి ఇళ్ళని కైకేయి ప్రతిపద్యతాం, ఆ కైకేయి దేవి ఏలుకోనిండి. కేవలము ఆ సింహాసనాన్నే కాదు, అంతఃపురాన్నే కాదు, మన ఇళ్ళన్నీ కూడా కైకేయిని తీసుకోమని చెప్పండి. మన ఇళ్ళు ఎలా ఉంటాయి అని చెప్పి అంటూ, మరి శ్రీరాముడితోటి మనం వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత నిధి నిక్షేపములన్నీ కూడా తవ్వి వేయటం ద్వారా గుంటలు గుంటలుగా పడి ఉంటాయి మన ఇంటి ప్రాంగణములన్నీ కూడా. అలాగే ఈ ధాన్యములు వీటినన్నిటినీ కూడా మన పిల్లల కోసం మనం కొంత తీసుకువెళతాం. కావున ఆ ఆహార పదార్థములేవీ లేకుండా కనీసం పశుపక్ష్యాదులు కూడా ఇళ్ల దగ్గరికి రావడానికి ఇష్టపడవు, ఆ విధంగా ఉంటాయి. అంతేకాదు దుమ్ము చేత కప్పబడి దుమ్ము ధూళి చేత ఆవృతమైపోయి ప్రవేశించడానికి కూడా అవకాశం లేకుండా ఎలుకలు మొదలైనటువంటి క్షుద్ర జంతువులు స్వైర విహారం చేస్తూ ఉంటాయి. నీళ్లు చల్లడము, పొగ వేయటము, వంట వండటము, యజ్ఞం చేయటము, నిత్యాగ్నిహోత్రములు ఇవేవీ లేకుండా ఆ గృహములో దైవిక శక్తులన్నీ కూడా క్షీణించిపోయి ఉంటాయి. అంతేకాదు చెడు కాలములలో కరువు కాటకములు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే రాజ్యంలో ఉండే ఇళ్ళు ఉంటాయో మనం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మన ఇళ్ళన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. అటువంటి ఇళ్లను కూడా కైకేయీ దేవే పరిపాలించుకోమని చెప్పండి. మనకు ఈ రాముడు లేనటువంటి ఈ రాజ్యంలో ఉన్న ఈ ఇళ్ళు, ఈ పొలములు, ఈ సౌభాగ్యములు ఇవేమీ కూడా మనకు అవసరం లేదు, మనం రాముడితోటే అడవికి వెళ్ళిపోదాము అని చెప్పి అంటున్నారు. అంటూ రాముడితోటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయలుదేరుతూ ఉన్నాడు. కావున పాడుబడినటువంటి ఇళ్లతో కూడిన అయోధ్యానగరాన్ని కైకేయినే పాలించుకోమని చెప్పండి. అప్పుడు ఏమవుతుంది? అయోధ్యానగరం అడవి అవుతుంది. రాముడు ఉన్నటువంటి అడవి అయోధ్యానగరం అవుతుంది. ఎందుకు అంటే రాజ్యము అంటే ఏదో మేడలు మిద్దలు సంపదలు లేకపోతే నిధి నిక్షేపాలని కాదు. రాజ్యము అనే దానికి అర్థము ప్రజలు ఎక్కడైతే సుభిక్షంగా ఆనందంగా ఉండగలుగుతారో దానినే రాజ్యము అన్నారు. మరి ఆ మాటనే తర్వాత శ్లోకాల్లో ప్రజలే తెలియజేస్తారు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనాలను తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తస్మాత్ తస్యోపఘాతేన ప్రజాః పరమపీడితాః ఔదకానీవ సత్వాని గ్రీష్మే సలిల సంక్షయాత్ పీడయా పీడితం సర్వం జగదస్య జగత్పతే మూలస్యేవ ఉపఘాతేన వృక్షః పుష్పఫలోపగః మూలం హి ఏష మనుష్యాణాం ధర్మసారః మహాద్యుతిః పుష్పం ఫలం చ పత్రం చ శాఖాశ్చాస్య
शाखाश्चास्य इतरे जनाः इतरे जनाः ते लक्ष्मण इव ते लक्ष्मण इव क्षिप्रं क्षिप्रं सपत्न्यः सपत्नः सह बान्धवा सहबान्धवा गच्छन्तं गच्छन्तम् अनुगच्छामः अनुगच्छामः येन गच्छति येन गच्छति राघवः राघवः उद्यानानि उद्यानानि परित्यज्य परित्यज्य क्षेत्राणि च क्षेत्राणि च गृहाणि च गृहाणि च एकदुःखसुखाः एकदुःखसुखा रामं रामम् अनुगच्छामः अनुगच्छामः धार्मिकं धार्मिकम् समुद्धृता समुद्धृता निधानानि विधानानि समुद्धृत निधानानि समुद्धृत विधानानि परिध्वस्ता परिध्वस्ता जिराणि च चिराणि च परिध्वस्ता जिराणि च परिध्वस्ता चिराणि च उपात्ता उपात्ता धनधान्यानि धनधान्यानि कृतसाराणि कृतसाराणि सर्वशः सर्वशः रजसा रजसा अभ्यवकीर्णानि अभ्यवकीर्णानि परित्यक्तानि परित्यक्तानि दैवतैः दैवतैः मूषकैः विमोचकैः परिधावद्भिः परिधावर्भिः उद्बिलैः उद्बिलैः आवृतानि च आवृतानि च अपेतोदका अपेतोदक धूमानि धूमानि अपेतोदक धूमानि अपेतोदक धूमानि हीना हीना सम्मार्जनानि च सम्मार्जनानि च हीन सम्मार्जनानि च हीन सम्मार्जनानि च प्रणष्टा प्रणष्टा बलिकर्मेज्य बलिकर्मेज्य मन्त्रहोमा मन्त्रहोमा जपानि च जपानि च प्रणष्ट बलिकर्मेज्य मन्त्रहोम जपानि च प्रणस्तबलिकर्मेज्य मन्त्रहोम जपानि च दुष्कालेनेव दुष्कालेनेव भग्नानि भग्नानि भिन्ना भिन्ना भाजनवन्ति च भाजनवन्ति च भिन्न भाजनवन्ति च भिन्न भाजनवन्ति च अस्मत्यक्तानि अस्मत्यक्तानि वेश्मानि वेश्मानि कैकेयी कैकेयी प्रतिपद्यताम् प्रतिपद्यताम् यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे त्रयस्त्रिंशे सर्गे त्रयस्त्रिंशे सर्गे नवश्लोकाः नवश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. फलश्रुतिः आयुष्यमारोग्यकरं यशस्यं सौभातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करवृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः. अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायण मृत रोगान्मेनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात्
సుఖం జీవంతి ये చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలోకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులపరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.